ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మే 15వ తారీఖు. ముందుగా ఎస్జిఎక్స్ నిఫ్టీ యొక్క వ్యూ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. స్లోగా ఏంటంటే మనకి ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది 16,900 దగ్గర. అక్కడి నుంచి కూడాను మార్కెట్ స్లోగా పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఒకనొక టైంలో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఫ్రెండ్స్. మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్. ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ని స్లోగా బ్రేక్అవుట్ చేసింది. అండ్ అగైన్ ఏంటంటే మళ్ళీ పుల్ బ్యాక్ అనుకోవచ్చు, రీటెస్ట్ అనుకోవచ్చు, అది కూడా జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రెజ్యూమ్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ చేసుకుంది, దాని తర్వాత ఎనదర్ హై అనేది బ్రేక్ చేసుకుంది. సో అప్ ట్రెండ్లో ఉంది షార్ట్ టర్మ్లో. అగైన్ మనం చూస్తే ఇక్కడ హైని బ్రేక్ చేసుకుంది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. బట్ ఈ లో అయితే హోల్డ్ చేస్తాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లో అనమాట మనకి. సో ఆబ్వియస్గా 18,050, 18,100 అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, బుల్స్ అనేవాళ్ళు వచ్చారు, మళ్ళీ స్ట్రాంగ్గా బేర్స్ వచ్చారు. సో బేర్ ట్రాప్ అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మంచి బేరిష్ మారుబోజు క్యాండిల్, ఇది కౌంటర్ అటాక్. బట్ బుల్స్ ఏం చేశారంటే లో నుంచి కూడా మళ్ళీ హైకి తీసుకెళ్ళటం జరిగింది. ఎనీహౌ ఏంటంటే బుల్స్ కంట్రోల్లోనే ఉంది స్టిల్. బట్ 1, 2, 3, 4, 5, 5 days నుంచి మనం చూసుకున్నట్టయితే ఫుల్ కన్సోలిడేషన్లో ఉంది. సో మనకి రిజల్ట్స్ ఈవెంట్స్ కూడా రావడం జరిగింది. ఎటువైపు అయినా రియాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ దేర్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో చూద్దాం. ప్రస్తుతం అయితే బిగ్గర్ పిక్చర్లో మనకి షార్ట్ టర్మ్లో అయితే హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ స్టాక్ అనేది పైకి వెళ్తుంది. ఇండిసెస్ నిఫ్టీ 50, ఎస్జిఎక్స్ నిఫ్టీ, ఇది బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి ఓవరాల్గా అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. అవర్లీ టైం ఫ్రేమ్ మనం ఒకసారి చూసుకున్నట్టు ఫ్రెండ్స్, చూడండి, ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఈ రేంజ్ వచ్చేసరికి మనకి 18,425 అనుకోవచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసరికి 18,250. సో ఇక్కడ ఒకవేళ డౌన్ సైడ్ అనేది వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క క్యాండిల్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 18,100 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే ఏదైనా షార్ప్గా ఏంటంటే క్విక్ మూవ్ అనేది డౌన్ సైడ్ అయితే రావచ్చు. బట్ అగైన్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో మనకి అప్ ట్రెండ్లోనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద బిగ్గర్ పిక్చర్. అదేవిధంగా డౌ జోన్స్ అనేది ఒకసారి చూసుకుందాం. డౌ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ స్ట్రాంగ్ కన్సోలిడేషన్లో ఉంది. యూఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ అంటే చూడండి, మనకి ఇక్కడ ప్రీవియస్గా 31,700 దగ్గర, అంటే ఇది కూడా సేమ్ మన ఎస్జిఎక్స్ నిఫ్టీ లాగే పైకి వెళుతూ ఉంది, అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత 35,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫేస్ చేస్తుంది. లోపల ఏంటంటే ఇంటర్మీడియట్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఇక్కడ 31,700 ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. మల్టిపుల్ టైమ్స్ అనేది హాల్ట్ అనేది జరిగింది, అక్కడి నుంచి కూడా బౌన్స్ అయింది. సో ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ ఒక రకంగా ఏంటంటే మనకి స్ట్రాంగ్ కన్సోలిడేషన్లో ఉందని చెప్పేసి చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వెరీ షార్ట్ టర్మ్లో మనకు ఒక లోవర్ లోస్ ఫార్మేషన్స్ జరుగుతుంది. సో కొద్దిగా వీక్గానే ఉంది షార్ట్ టర్మ్లో. దట్ ఈస్ దేర్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏం చేస్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే 18,286 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మనది వచ్చేసరికి 18,314 దగ్గర క్లోజ్ అయింది. సో స్లైట్లీ ఏంటంటే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక 15 దగ్గర దగ్గర ఏంటంటే మనకు ఒక 30 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో మనం స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఎటువంటి ఈవెంట్స్ అనేవి లేవు ఫ్రెండ్స్, నిన్న కానీ ఈరోజు కానీ. సో దట్ ఈస్ దేర్. అండ్ గ్లోబల్ క్యూస్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టే ఇక్కడ టాప్లో రష్యా అనేది అండర్ ప్రెషర్లో ఉంది. ప్రీవియస్గా ఏంటంటే రష్యా అవుట్ పర్ఫామ్ చేసింది. ఓకే, ఈ యొక్క యుక్రెయిన్ అండ్ రష్యా వార్ తర్వాత రష్యా యొక్క ఎకనామిక్ కొంచెం రూపీస్ వాళ్ళ యొక్క కరెన్సీ అంత పాజిటివ్గా వచ్చింది. సో ఫస్ట్ టైం అనేది స్ట్రాంగ్ వీక్గా ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసిన దాంట్లో ప్రీవియస్గా ఏంటంటే 33 పాయింట్స్ అలా నెగిటివ్గా ఉంది కదా. ఇది రియల్ టైం డేటా investing.comలో. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 18,285 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓకే,
దగ్గర దగ్గర ఏంటంటే 50 పాయింట్స్ నెగిటివ్గా ఉంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. అండ్ సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది స్లైట్గా, అదేవిధంగా జపాన్ నెగిటివ్గా ఉంది, అండ్ డౌ జోన్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, అండ్ జర్మన్ నెగిటివ్గా ఉంది, యూరోప్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది. ఓకే, ఎటు వచ్చి హాంకాంగ్ అండ్ ఫ్రాన్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. గ్లోబల్ క్యూస్ పరంగా చూసుకున్నట్టయితే అగ్రెసివ్ వీక్నెస్ లేదు కానీ బట్ ఓవరాల్గా అయితే మనకి కొంత వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈరోజు దీనికి అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన నెసెసిటీ అయితే లేదు, ఎందుకంటే మనకి ఈవెంట్ ఉంది కాబట్టి ఎనీవే ఎదర్ సైడ్ అనేది మూమెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఎనీహౌ మనకున్న డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే 18,200 పుట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే చూపిస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం 18,300 కాలు పుట్టు హెవీగా రెండు కూడా సెల్ చేసినట్టు డేటా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ అప్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 18,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ రోజుకి మనం దీనికి కొద్దిగా ఎక్సెప్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా పీవీఆర్, యాస్ట్రల్ పైప్స్, ఇవి కోరమండల్ కానీ, ఓకే, పీవీఆర్, ఐనాక్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతున్నాయి ఈరోజు. వాటిల్లో మనకి వాలిటాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయలేం. యాక్చువల్లీ కెనరా బ్యాంక్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, లాంగ్ సైడ్ అనేది పుల్ బ్యాక్లో యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాని చార్ట్ గురించి తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇండియా విక్స్ విషయానికి వస్తే, ఇండియా విక్స్ అనేది ఒక రకంగా ఏంటంటే లోయెస్ట్ పాయింట్ 10.8 దగ్గర నుంచి కొంచెం బౌన్స్ అయింది, బట్ స్టిల్ ఏంటంటే మోడరేట్ లెవెల్లోనే ఉంది. విక్స్లో పెద్దగా వేరియేషన్ అయితే ఏం లేదు అగ్రెసివ్గా. అబౌవ్ 18 అండ్ 20 వస్తే దెన్ ఏంటంటే హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతం అయితే విక్స్ రైజ్ అవుతుంది స్లోగా, బట్ స్టిల్ ఏంటంటే మోడరేట్గానే ఉందని చెప్పేసి చెప్పొచ్చు. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.